निरंतर अनुकूला सर्वे ग्रह नक्षत्र शुभ एकादश स्थान बलदा सुप्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु। అందరూ నమస్కారం చేసుకోండి. మీరు సాక్షాత్గా మా దేవుళ్ళకు పుష్పమాల వేసుకోవాలని భావిస్తూ ఆ యొక్క కళ్యాణ తిలకాన్ని వీక్షిస్తూ ఉండాలి. ఒకటే పోతేనే కరెక్ట్ ఏమన్నా అందరికీ నమస్కారం. ఈరోజు అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అందరము సభ్యులం కలిసి గో వృషభ కళ్యాణం చేయాలి అని సంకల్పించుకోవడం జరిగినది. అంటే గోవుకు కళ్యాణం చేయడం అంటే ముక్కోటి దేవతలకు కళ్యాణం చేసిన ఫలితం. అంటే ఒకరోజు మనం ఏం చేయగలుగుతాం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయగలుగుతాం, శివుడి కళ్యాణం చేయగలుగుతాం, లేకపోతే ఇంకొక దేవత కళ్యాణం చేయగలుగుతాం. కానీ నవగ్రహాలు, ముక్కోటి దేవతలు, ఆదిత్యాది రుద్రులు, ఏకాదశ రుద్రులు, ఆదిత్యాది రుద్రులు, ఏకాదశ అన్ని సకల దేవత పితృదేవతలు అందరూ దేవతలకు పుణ్యం ఒకటే రోజు చేయాలి అంటే దుర్లభం. కానీ ఈ ఆవు అంటే ముక్కోటి దేవతలను తనలో ఇముడ్చుకున్నది కాబట్టి ఈరోజు ఈ శుభ సందర్భాన ఆ గో వృషభ కళ్యాణం చేయాలని మేము సంకల్పించుకోవడం జరిగినది. ఈరోజు అంగరంగ వైభవంగా మన పండితులు సన్నాయి మేళము, పందిరి వేసి పచ్చని పందిరి సాక్షిగా, సన్నాయి మేళం సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా అందరి సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణ క్రతువు నిర్వహించడం జరిగినది. కాబట్టి అందరూ మా సంకల్పం ఏమంటే ఈరోజు నా గ్రామ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనే సత్సంకల్పంతో మేము ఈ గో వృషభ కళ్యాణం చేసినాము. ఈ కళ్యాణానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ పుణ్యము అందరికీ చెందాలి, అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టీవీ ఇదానంతా కవరేజ్ చేయడానికి వచ్చిన ప్రత్యేకంగా మీడియా మిత్రులకందరికీ మా మనఃపూర్వకంగా ధన్యవాదాలు. మేము ఇక ముందు ఇంతకు పూర్వము నిర్వహించడం, ఇక ముందు కూడా ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. మన గోమాతకు పూర్వ వైభవం రావాలి. ఈ గోమాతను మీరంతా మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని మీడియా మిత్రులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.